నథింగ్ ఫోన్ 3A వర్సెస్ రియల్మీ P3 Pro. ఎందుకంటే 25,000 ప్రైస్ ప్యాకెట్లో రెండు ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనం చార్జర్ ఇవన్నీ కౌంట్ చేసుకుంటే ఒక 3,000 రూపాయల పైన డిఫరెన్స్ వస్తుంది. మనకి ఈ ఫోన్ ఎక్కువ ఉంటుంది, ఈ ఫోన్ తక్కువ ఉంటుంది అనమాట. విత్ కార్డ్ ఆఫర్స్ తో మనకి రియల్మీ P3 Pro బేస్ వేరియంట్ మనకి అరౌండ్ ఒక 22కి వచ్చేస్తుంది, 22-21 కూడా వచ్చేస్తుంది. బట్ నథింగ్ ఫోన్ 3A చూసుకుంటే ఇది కూడా 22-23కి వస్తుంది. బట్ చార్జర్ ఇంక్లూడ్ చేసుకుంటే మనకు ఇంకా ఒక 2,000 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. కాబట్టి ఒక 2,000 రూపీస్ ఎక్స్ట్రానే వేసుకుందాం మనం ఈ ఫోన్కి మాత్రం, నథింగ్ 3Aకి మాత్రం. సో ఓవరాల్గా 22,000కి ఇది ఉంటే 24,000కి మనకి నథింగ్ ఫోన్ 3A ఉంది విత్ చార్జర్ తో కార్డ్ ఆఫర్స్ బేస్ చేసుకుని చెప్తున్నా. కమెంట్ రివ్యూ ఫస్ట్ ఇన్బాక్స్ కంటెంట్ చూసుకుంటే మనకి నథింగ్ ఫోన్ 3Aలో ఏ రాదు, మనకి ఫోన్ తో పాటు బ్యాక్ కవర్ కూడా ఇవ్వరు అనమాట. టైప్ సి టైప్ సి కేబుల్ ఇచ్చింటారు అండ్ సిమ్ ఇంజెక్టర్ టూల్ మాత్రం ఇచ్చింటారు అంతే. అదే మన రియల్మీ P3 Proలో ఫోన్ తో పాటు బ్యాక్ కవర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 80 వాట్ చార్జర్ మనకి బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. మన సపరేట్ గా చార్జర్ కి డబుల్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఒక మెయిన్ ప్రో మనకి రియల్మీ P3 Pro ఇన్బాక్స్ కంటెంట్స్ లో. కమెంట్ రివ్యూ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ప్రాసెసర్ గురించి. రెండిట్లో కూడా మనకి స్నాప్డ్రాగన్ 793 ప్రాసెసర్లే ఇస్తున్నారు, సేమ్ ప్రాసెసర్సే. బట్ ఈ రెండు ఫోన్స్ నేను టెస్ట్ చేసినప్పుడు నథింగ్ ఫోన్ 3Aలో మనకి అరౌండ్ ఒక 7,30,000 దాకా వచ్చింది యాంటిట్యూడ్ స్కోరు. అదే మనకి రియల్మీ P3 Proలో 8 lakhs పైన వచ్చింది. దీనికి ఒక రీజన్ ఉంది. నథింగ్ ఫోన్ 3Aలో మనకి UFS 2.2 స్టోరేజ్ యూస్ చేసింటే మనకి రియల్మీ P3 Proలో UFS 3.1 యూస్ చేశారు. ఇదే మెయిన్ రీజన్ చెప్పడం, ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ మనకి యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ తగ్గడానికి. సో ఇది నాకు అనిపించింది. అండ్ గేమింగ్ ఇది పక్క పెట్టేసి టెస్ట్ లెవెల్ పక్క పెట్టేస్తే అండ్ CPU థ్రోట్లింగ్ టెస్ట్ కూడా ఆల్మోస్ట్ రెండు కూడా స్టేబుల్ గానే ఉంది, ఎక్కడ మనకు ప్రాబ్లం లేదు. హీటింగ్ కూడా రెండు ఫోన్లే అవడం లేదు డ్యూరింగ్ టెస్ట్ లో. రెండు కూడా అంత పవర్ఫుల్ ప్రాసెస్ కాదు, కాకపోతే వామ్ అనిపిస్తుంది అంతే. ఇవన్నీ పక్క పెట్టేసి రియల్ లైఫ్ గేమింగ్ నేను ఆడినప్పుడు మాత్రం BGMI రెండిట్లో మనకి 90 FPS సపోర్ట్ ఉందన్నమాట. ఎక్సలెంట్ గా ఉంది రెండిట్లో గేమ్ ప్లే. ఆ ప్రాసెసర్ కి ఆ ప్రైస్ రేంజ్ కి నేను చెప్తుంది, ఓకేనా. ఇదే ప్రైస్ రేంజ్ లో మనకి చాలా గేమింగ్ ఫోన్స్ ఉంది, బట్ ఈ ఫోన్స్ ని బేస్ చేసుకుని చెప్తున్నా. సో నేను ఆడినప్పుడు ఓకే, బట్ నాకు ఎప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ ఆడుతున్నప్పుడు కొంచెం వామ్ అవుతుంది నథింగ్ ఫోన్ 3A. ఆ వామ్ అయినప్పుడు మాత్రం ఫ్రేమ్ డ్రాప్స్ మీరు ఎక్కువ నోటీస్ చేస్తారు నథింగ్ ఫోన్ 3Aలో. అదే నాకు P3 Proలో ఇంకా బెటర్గా ఆప్టిమైజ్ చేసినారు అనిపించింది నాకు గేమింగ్ ఎక్స్పీరియన్స్. సో ఒక 10% అయితే మీకు బెటర్గా ఉంటుంది రియల్మీ P3 Pro. సో ఓవరాల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్లో కొంచెం ఒక పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఒక రెండు పక్కన పెట్టి చూసినప్పుడు, రెండు బ్యాక్ టు బ్యాక్ మీరు గేమ్ ఆడినప్పుడు మాత్రం ఒక 10% రియల్మీ P3 Pro నాకు బెటర్ అనిపించింది. ఇంకా రియల్ లైఫ్ లో మనం యూస్ చేసే యాప్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఏది యూస్ చేసినా రెండిట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా రెండిట్లో బెటర్గా ఉంది. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా రెండిట్లో బెటర్గా ఉంది. బట్ నథింగ్ 3Aలో మాత్రం సమ్ టైమ్స్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ కిల్ అవుతా ఉంది, అదొక్కటి నేను నోటీస్ చేశాను. సో పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో రెండు కూడా ఓకే, కానీ 100% ఇక్కడ నేను ఒక ప్రో పాయింట్ మాత్రం ఆబ్వియస్లీ P3 Proకి ఇస్తా, బికాస్ ఆఫ్ ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ కానీ UFS 3.1 స్టోరేజ్ కానీ. నెక్స్ట్ కమెంట్ డిస్ప్లే డిపార్ట్మెంట్. నథింగ్ ఫోన్ 3Aలో మన 6.77 inches ఫుల్ హెచ్పీ AMOLED డిస్ప్లే ఇచ్చినారు. 3,500 nits అని చెప్తున్నా పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే, బట్ టిపికల్ గా 800 to 1,300 మధ్యలో వేరే అవుతా ఉంటుంది, అది వేరే విషయం. అదే మనకి రియల్మీ P3 Pro చూసుకుంటే 1.5K రెజల్యూషన్ తో క్వాడ్ కర్వ్ డిస్ప్లే, ఇది ఫ్లాట్ డిస్ప్లే, ఓకేనా. మనకి రియల్మీ P3 Pro క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, అది కూడా 1.5K రెజల్యూషన్ ఇస్తున్నారు. సో నాకు పెద్ద డిఫరెన్స్ మీరు నోటీస్ చేయరు. రెండు పక్కన పెట్టి చూసినప్పుడు కూడా పిక్సెల్స్ లో కానీ, వీడియో చూస్తున్నప్పుడు కానీ ఇది చాలా షార్ప్ గా ఉంది అనే ఫీలింగ్ మాత్రం మీకు రాదు. కాకపోతే రెండు కూడా అవుట్డోర్ లో కొంచెం స్ట్రగుల్ అవుతుంది. అవుట్డోర్ బ్రైట్నెస్ రెండిట్లో కూడా నాకు తక్కువ అనిపించింది. ఇంకా కొంచెం పెంచిండొచ్చు, అంటే వేస్ట్ అని చెప్పను, బట్ లిటిల్ బిట్ అయితే మీరు ఫీల్ అవుతారు. ఎవరైనా డెలివరీ బాయ్స్ కానీ ఎవరైనా యూస్ చేస్తూ ఉంటాయి ఈ రెండు ఫోన్స్ కూడా. ఆబ్వియస్లీ ఇంకా రాబోతుంది ఎండాకాలం కాబట్టి ఈ ఒక్క పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి డిస్ప్లేస్లో. బట్ రెండిట్లో కూడా మనం వీడియోలు చూసేటప్పుడు కానీ, కలర్స్ కానీ, డీప్ బ్లాక్స్ కానీ, యూట్యూబ్ HDR వీడియో ప్లేబ్యాక్ కానీ, నెట్ఫ్లిక్స్లో కానీ ఎవ్రీథింగ్ కూడా లుక్స్ పర్ఫెక్ట్. నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే రెండు ఫోన్స్లో కూడా లేదు. కాకపోతే బెజల్స్ వెన్ కంపేర్ టు P3 Pro మనకి అది క్వాడ్ కర్వ్డ్ కాబట్టి అంత ఎక్కువ ఉండదు. బట్ నథింగ్ ఫోన్ 3Aలో కొంచెం బెజల్స్ ఉంటుంది, దాన్ని మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది నథింగ్ ఫోన్ 3 కొనుక్కుంటే. సో ఓవరాల్ నాకు డిస్ప్లే డిపార్ట్మెంట్ కూడా ఆ 1.5K రెజల్యూషన్ కావచ్చు, క్వాడ్ కర్వ్డ్ కావచ్చు, నాకు P3 Proలో బెటర్ అనిపించింది. దీనికి ఒక ప్రో పాయింట్ ఇక్కడ P3 Pro విన్నర్ అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు కెమెరా డిపార్ట్మెంట్, ఇది క్రూషియల్ పాయింట్ ఇక్కడ ఈ రెండు ఫోన్స్ లో కూడా. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈ యొక్క ఫ్యాక్టర్ అని చెప్తా కెమెరా డిపార్ట్మెంట్ లో మాత్రం. సో నథింగ్ ఫోన్ 3లో చూసుకుంటే బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 50 MP 2x సెల్ఫీ ఫోటో అనేది వస్తుంది అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది నథింగ్ ఫోన్ 3A. అదే రియల్ P3 Pro చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్ అండ్ 16 MP సెల్ఫీ కెమెరాతో వస్తాం మనకి రియల్ P3 Pro. కాకపోతే సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంది ఇక్కడ. మెయిన్ సెన్సార్స్ ఏదైతే మనం క్యాప్చర్ చేస్తామో రెండు ఫోన్స్ లో కూడా డైనమిక్ అనేది అంత బాగాలేదు రెండిట్లో కూడా. సో స్కిన్ వైట్నింగ్ ఇష్యూస్ రెండిట్లో కూడా ఉంది.
సమ్ టైమ్స్ నథింగ్ ఫోన్ 3 బెటర్గా ఉంటుంది, సమ్ టైమ్స్ P3 Pro బెటర్గా ఉంటుంది. నాకు ఇక్కడ రెండు కూడా అంతగా నచ్చలేదు. రెండిట్లో ఇది బెటర్ అని నేను చెప్పలేను. మీకే పిక్చర్స్ పెడతా ఉంటే మీకేది బెటర్ అని చెప్పేసి మీరు కమెంట్ చేయండి. బట్ నాకు మెయిన్ సెన్సార్లో రెండు కూడా నచ్చలేదు. వెన్ కమ్స్ టు 2x టెలిఫోటో లెన్స్, మనకి ఇన్ సెన్సార్ క్రాప్ చేసి 2x పోర్టెక్స్ మనము P3 Proలో తీసుకోవచ్చు. బట్ ఇది మన డెడికేటెడ్ లెన్స్ ఉంది కాబట్టి మీరు 2x తీసుకోవచ్చు నథింగ్ ఫోన్ 3Aలో, అండ్ 3x తీసుకోవచ్చు, 4x వరకు తీసుకోవచ్చు. 50mm, 75mm, 100mm వరకు, అప్ టు 75mm వరకు మీకు పిక్చర్ చాలా షార్ప్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఎప్పుడైతే మీరు 100mm వెళ్తారో ఆబ్వియస్లీ సాఫ్ట్గా ఉంటుంది, దానికి మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. అదొక్కటి. అది సో ఓవరాల్ టెలిఫోటో లెన్స్లో కానీ 2x పోర్టెక్స్ మీరు తీస్తూ ఉంటే ఇక్కడ నథింగ్ ఫోన్ 3A మీకు కొంచెం బెటర్గా ఉండొచ్చు. ఎందుకంటే మనకి డెడికేటెడ్ లెన్స్ ఉంది కాబట్టి ఆ షార్ప్నెస్ అనేది ఒక స్లైట్ ఎడ్జ్ అయితే మాత్రం మనకు నథింగ్ ఫోన్ 3A తీసుకుంటుంది. సో ఇది కూడా ఓకే, వరస్ట్ అని చెప్పను, ఓకే అంతే అంతగా చెప్పగలుగుతా. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ మనకి నథింగ్ ఫోన్ 2Aలో ఉంది, 3Aలో ఉంది. అది లేనట్టే రెండు ఫోన్స్లో కూడా దీంతో లేదు. మన నథింగ్ ఫోన్ రియల్మీ P3 Pro మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లేదు, బట్ నథింగ్ ఫోన్ 3Aలో ఉన్నప్పటికీ కూడా లేనట్టే అని తప్పినాను. దానికి ఇమేజ్ శాంపుల్స్ ప్లేస్ చేస్తూ ఉంటాను, అంత గొప్ప ఇమేజ్ అయితే మనకి నథింగ్ ఫోన్ 3A ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ మాత్రం లేదని చెప్పుకోవచ్చు. వెన్ కమ్స్ టు సెల్ఫీ కెమెరా ఆబ్వియస్లీ చెప్పగలుగుతా P3 Pro చాలా బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది. డైనమిక్ రేంజ్ కానీ, షార్ప్నెస్ కానీ, ఇమేజ్ యొక్క షార్ప్నెస్ కానీ, ఎవ్రీథింగ్ నాకు ఇక్కడ P3 Pro చాలా బెటర్గా ఉంది సెల్ఫీ కెమెరాలో. వెన్ కంపేర్ టు నథింగ్ 3A 32 మెగాపిక్సెల్ ఇచ్చినప్పటికీ కూడా ఇది సాఫ్ట్ చేస్తుంది మనకి. సో అదొకటి నాకు P3 Pro బెటర్గా అనిపించింది. నైట్ టైంలో కూడా మనకి P3 Proలో కొంచెం సెల్ఫీ కెమెరాస్ మాత్రం బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది, ఓవరాల్ ఇమేజెస్ మాత్రం. వెన్ కమ్స్ టు వీడియో డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ ఉండే మెయిన్ కెమెరాలు రెండింటిలో కూడా మనకి 4K 30 ఇచ్చినారు, బట్ వీడియో క్వాలిటీ బాగుంది, రెండింటిలో కూడా ఎక్సలెంట్గా ఉంది. బట్ స్టెబిలైజేషన్ మనకి నథింగ్ ఫోన్ 3Aలో బెటర్గా ఉంది. P3 Pro ఎక్కువ షేక్ అవుతా ఉంది అనమాట వీడియో క్వాలిటీలో. అండ్ అల్ట్రా స్టేబుల్ ఆన్ చేస్తే 1080p 30 FPS పడిపోతుంది మనకి P3 Pro. మోస్ట్ ప్రాబబ్లీ 4Kలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వర్క్ అవ్వడం లేదనుకుంటా. సో ఇది మనకు కొంచెం వామ్ టోన్స్ వస్తుంది వీడియో క్వాలిటీలో నథింగ్ ఫోన్ 3Aలో, ఇది కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంది. సో మీకు ఏది ఇష్టం వీడియో క్వాలిటీ అని చెప్పేసి చూసుకోండి. సో రెండు కూడా బెటర్గానే ఉంది బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి రికార్డ్ చేసినప్పుడు. ఇంకా నథింగ్ ఫోన్ 3Aలో ఆబ్వియస్లీ బ్యాక్ సైడ్ 2 సెన్సార్లు ఎక్స్ట్రా ఉంది, 2x టెలిఫోటో లెన్స్ కానీ నథింగ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కానీ. అవి వీడియో క్వాలిటీ 1080p 30 FPS మాత్రమే 2x టెలిఫోటో లెన్స్లో కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ కానీ. ఆ వీడియో క్వాలిటీ అంతంత మాత్రం చెప్పొచ్చు, అంత గొప్ప వీడియో క్వాలిటీ అయితే మనకి ఉత్తరం ఆ రెండు కెమెరాలు ప్రొడ్యూస్ చేయలేకపోతుంది. వెన్ కమ్స్ టు సెల్ఫీ కెమెరా, రెండు కెమెరాలు రియల్ P3 Pro కావచ్చు, నథింగ్ ఫోన్ 3A కావచ్చు, రెండింటిలో కూడా మన 1080p 30 FPS. దాని వీడియో క్వాలిటీ కూడా చాలా అన్యాచురల్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ బ్లో అవుట్ అయిపోతుంది, అంత గొప్పగా లేదు, రెండింటిలో కూడా వేస్ట్ అని చెప్పగలుగుతా. సో ఓవరాల్ కెమెరాస్ కొంచెం చెప్పమంటే మెయిన్ సెన్సార్ రెండింటికి మిమ్మల్ని సాటిస్ఫై చేయదు, ఓపెన్ చెప్తున్నా. మేబీ నథింగ్ ఫోన్ 3A అప్డేట్స్ ఇచ్చి బెటర్ చేయొచ్చు ఫ్యూచర్లో, బట్ యాజ్ ఆఫ్ నో ఈ రోజు డేట్ నాట్ చెప్తున్నా. సో రెండు కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేయదు ఆ ప్రైస్ బ్యాకెట్లో. ఇంకా చాలా బెటర్ కెమెరాస్ ఉండే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, దాని చూడ ఒక డెడికేట్ వీడియో చేస్తారు, జస్ట్ వెయిట్ ఫర్ దట్. ఎప్పుడైతే మీరు 2x పోర్ట్రేట్స్ ఇస్తారో సో అది కొంచెం బెటర్ ఎడ్జ్ అయితే మాత్రం మనకి నథింగ్ ఫోన్ 3Aలో ఉంటుంది. ఇంకా వైడ్ యాంగిల్ షాట్స్ కావాలంటే మన నథింగ్ ఫోన్ 3A తీసుకోవచ్చు, బట్ అది వేస్ట్ అని చెప్తా. ఫ్రంట్ కెమెరా ఆబ్వియస్లీ P3 Pro. రెండు కూడా ఇక్కడ నెక్ టు నెక్ ఉంది, కానీ ఒక ప్రో ఏంటంటే ఆ టెలిఫోటో లెన్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ నథింగ్ ఫోన్ 3Aకి ఒక పాయింట్ మనము ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ నథింగ్ ఫోన్ 3A కొంచెం బెటర్గా పర్ఫార్మ్ చేస్తుందని మాత్రం. నెక్స్ట్ కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్, నథింగ్ ఫోన్ 3Aలో చూసుకుంటే 5000 mAh బ్యాటరీ, దాని ఛార్జ్ చేయడానికి 50W ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేయరు. CMF గ్యాన్ ఛార్జర్ ఉంది కదా మన నథింగ్ వాళ్ళది, దాన్ని కొనుక్కోవాలి 65W. దాని నుంచి నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ 1 hour 4 minutes దాకా నాకు టైం తీసుకునేది. 1 hour ఫుల్ అయిపోతుంది అనుకోండి 0 to 100%. సో ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. 7 hours అయితే పైన అయితే మనకి బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం మనకి స్క్రీన్ టైం మాత్రం నథింగ్ ఫోన్ 3Aలో వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అదే రియల్ P3 Pro గురించి మాట్లాడుకుంటే 6000 mAh బ్యాటరీ ఇస్తున్నారు, దాన్ని ఛార్జ్ చేయడానికి 80W ఛార్జర్ మనకి బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఆల్మోస్ట్ 1 hour అయితే మన టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవడానికి. 55 minutes to 1 hour మ్యాక్స్, యావరేజ్ 1 hour పెట్టుకోండి మీకు ఫుల్ ఛార్జ్ అవడానికి రెండు ఫోన్స్ కూడా. బట్ బ్యాటరీ లైఫ్ మొత్తం స్క్రీన్ టైం చూసుకుంటే P3 Pro నాకు కొంచెం బెటర్ అనిపించింది. 8 hours పైన వస్తుంది మన స్క్రీన్ టైం. సో ఓవరాల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మాత్రం చార్జరు ఇవన్నీ మైండ్లో పెట్టుకుని చెప్తున్నా. స్క్రీన్ టైం కానీ బ్యాటరీ ఒక mAh కానీ ఇక్కడ ఆబ్వియస్లీ P3 Pro అయితే మనకి ఖచ్చితంగా విన్నర్ అయితే అవుతుంది. సో ఖచ్చితంగా బ్యాటరీ కాస్ట్ ఎవరైనా చూస్తా ఉంటే మాత్రం ఈ రెండు ఫోన్స్లో ఆబ్వియస్లీ P3 Proకి వెళ్ళడం మాత్రం బెస్ట్ అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ కమింగ్ టు OS డిపార్ట్మెంట్, నథింగ్ ఫోన్లో మనకి నథింగ్ ఫోన్ 3Aలో మనకి నథింగ్ OS 3తో వచ్చిన అవుట్ ఆఫ్ ది బాక్స్, Android 15తో వచ్చింది. రాగానే మళ్ళీ అప్డేట్ వచ్చి నథింగ్ OS 3.1తో రన్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. అండ్ P3 Pro గురించి మాట్లాడుకుంటే రియల్మీ OS 6.0తో వచ్చింది అండ్ Android 15తో వచ్చింది.
జరిగింది. సో రెండు ఫోన్స్లో కూడా కాదు రియల్మీ P3 Proలో మాత్రం మనకి కొంచెం బ్లోటర్ అయితే ఇన్స్టాల్ చేసి ఇచ్చింటారు. రియల్మీ స్టోర్ అని అవి ఉంటాయి, అవన్నీ కూడా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, డిసేబుల్ చేసుకోవచ్చు. మనకి నథింగ్లో క్లీన్గా ఉంటుంది, ఎటువంటి యాప్స్ అయితే ఇన్స్టాల్ అయ్యి రాదు. ఓఎస్ ఎక్స్పీరియన్స్లో మాత్రం ఇక్కడ యాక్చువల్గా కలర్ ఓఎస్ చాలా బెటర్గా ఉంటుంది. బట్ బడ్జెట్ ఫోన్స్లో యానిమేషన్స్ కట్ ఆఫ్ చేస్తారు కాబట్టి ఇక్కడ నథింగ్ ఓఎస్ చాలా బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది ఈవెన్ కంపేర్ టు రియల్ P3 Pro. ఓఎస్ డిపార్ట్మెంట్లో యానిమేషన్స్లో కానీ ఫ్లూయిడిటీలో కానీ మనం యూస్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కానీ యాప్ స్విచ్ అవుతా ఉన్నా కానీ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ నథింగ్ ఓఎస్ కొంచెం బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. ఇది చెత్తని చెప్పను, ఎక్సలెంట్ ఓఎస్ ఇది కూడా. కాకపోతే రియల్మీ వాళ్ళు కానీ ఈ ఉంది కదా ఈ రియల్మీ ఓఎస్, రియల్మీ యూఐ, కలర్ ఓఎస్, ఆక్సిజన్ ఓఎస్, వీళ్ళన్నీ బడ్జెట్ ఫోన్స్లో యానిమేషన్స్ని కట్ ఆఫ్ చేస్తున్నారు. ఆ ఒక్క రీజన్ వల్ల ఇక్కడ ఇది చెప్తున్నా కానీ రియల్మీ యూఐ కూడా మంచి ఓఎస్ ఈ ప్రైస్ బకెట్లో. అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 3+4 మనకి Android 18 వరకు వీళ్ళు అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. Android 19 వరకు సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు నథింగ్ ఫోన్ 3A వాళ్ళు. అండ్ P3 Pro కూడా మనకి నెక్స్ట్ 3 years ఓఎస్ అప్డేట్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ఓవరాల్ మీకు బెటర్ ఓఎస్ కొంచెం క్లీన్గా ఉండాలనుకుంటే మాత్రం నథింగ్ ఫోన్ 3Aకి వెళ్ళండి. ఇది కూడా చెత్త ఓఎస్ అని కాదు, ఈ ఫోన్ మీరు కన్సిడర్ ఓఎస్ మాత్రం డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండదేమో అన్న నా ఒపీనియన్. చూడండి మీకేది నడుస్తుంది, నథింగ్ ఓఎస్ రియల్మీ యూఐ అని చెప్పేసి చెక్ చేసుకొని బెటర్. బట్ ఇక్కడ ఒక ప్రో పాయింట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ వరకు నథింగ్ ఫోన్ 3Aకి అయితే ఇస్తా. నెక్స్ట్ కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్, నథింగ్ ఫోన్ 3A చుట్టూ పాలికార్బన్ ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఇది గ్లాస్, ఏ ప్రొడక్షన్ వాళ్ళు మెన్షన్ చేయలేదు, ఫ్రంట్ పాండా గ్లాస్ ప్రొడక్షన్ అయితే ఇచ్చినారు అనమాట. అండ్ నథింగ్ ఫోన్ 3A ఒక ఎక్స్ట్రా బటన్ అయితే ఇచ్చినారు, ఎసెన్షియల్ బటన్. యాజ్ ఆఫ్ నౌ దానికి అన్ని కస్టమైజేషన్స్ అయితే లేవు. మీరు వాయిస్ రికార్డింగ్ చేసుకోవచ్చు అండ్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, అంతవరకు మాత్రమే లిమిట్ అయ్యి ఉండదు. ఫ్యూచర్లో కెమెరా బటన్ లాగా యాప్ ఓపెన్ ఎలా తీసుకొస్తామని చెప్పిండారు. ఇంకా టైం పడుతుంది, మేబీ ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు, బట్ తీసుకొస్తామని చెప్పిండారు అనమాట. అదే రియల్ P3 Proలో మాట్లాడుకుంటే ఇది కూడా మన చుట్టూ పాలికార్బన్ ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఇది ప్లాస్టిక్ బ్యాక్ సైడ్ ఇది గ్లో అవుతుంది అనమాట. సో అది కూడా యూవీ లైట్ పెట్టినప్పుడు లేదా ఎండలో పెట్టుకొని వచ్చి టక్కని లోపల ముబ్బులో పెడితే గ్లో అయినట్టు మీకు అనిపిస్తుంది. ఇది నెబులా గ్లో వేరియంట్లో మాత్రం. సో అండ్ ఇంకోటి మేజర్ ఫ్యాక్టర్ ఏం తెలుసు ఇక్కడ, IP రేటింగ్స్. IP68 and 69 రేటింగ్తో వస్తుంది మనకి రియల్మీ P3 Pro. అదే నథింగ్ ఫోన్ 3Aలో చూసుకుంటే ఎటువంటి IP రేటింగ్స్ లేదు, 64 65 అనుకుంటా IP రేటింగ్స్ మాత్రం. సో ఇది ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్. అండ్ ఇంకోటి గ్లిఫ్ లైటింగ్ ఉంటుంది మన నథింగ్ ఫోన్ 3Aలో, అది కూడా ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని నేను చెప్పను. నేను గ్లిఫ్ లైటింగ్ అంత పెద్ద ఫ్యాన్ కాదు, అంత ఎక్కువ దాన్ని అది యూజబిలిటీ పరంగా చూస్తే అంత ఎక్కువ మంది దాన్ని యూస్ చేయరు అనేది నా ఒపీనియన్ కూడా. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్లో IP రేటింగ్ ఇచ్చినారు కాబట్టి ఇక్కడ నేను రియల్మీ P3 Proకే ఒక ప్రో పాయింట్ ఇస్తాను. ఈ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా రియల్మీ P3 Pro మాత్రం విన్నర్ అని చెప్తా. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే NFC మన నథింగ్ ఫోన్ 3Aలో ఉంటుంది, రియల్మీ P3 Proలో మనకి NFC అయితే ఉండదు. ఆ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి. ఎక్కువ NFC యూస్ చేస్తారంటే మనకి రియల్మీ P3 Proలో అదైతే మనకి ఉండదన్నమాట. అండ్ కమింగ్ టు స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇస్తున్నారు. బట్ రియల్మీ P3 Proలో నాకు నచ్చలేదు, మఫుల్డ్ అనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్లో ఒక వర్స్ట్ స్పీకర్స్ అనిపించింది నాకు రియల్మీ P3 Proలో. నథింగ్ ఫోన్ 3A కూడా తోపు అని ఇక్కడ చెప్పను, ఈ రెండింటిలో కూడా డాల్బీ అట్మాస్ లేదు. కాకపోతే ఒక 70% ఒక వాల్యూమ్ పెట్టుకుని వింటా ఉంటే నథింగ్ ఫోన్ 3A కొంచెం బెటర్గా ఉంది. 100%కి వెళ్ళిపోతే లౌడ్నెస్ ఎక్కువ ఉంది. ఆ లౌడ్నెస్ వల్ల ఆడే క్వాలిటీ కానీ క్లారిటీ కానీ మిస్ అవుతుంది. సో ఒక స్లైట్ ఎడ్జ్ అయితే నథింగ్ ఫోన్ 3Aకి ఉంది, అంతేగాని పెద్ద తోపు తురుమని మాత్రం మనం చెప్పలేము. కమింగ్ టు కన్క్లూజన్, సో రెండు కూడా 25,000 లోపల వస్తాం కదా. ఈ 25,000 ఏది కొనుక్కోవాలని చెప్పేసి అడిగితే మాత్రం మీకు ఆల్రెడీ ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ డిపార్ట్మెంట్ మెన్షన్ చేసిన నేను చెప్తానంటే మీకు బెటర్ బ్యాటరీ లైఫ్ ఉండాలి. రెండింటిలో బెటర్ లైఫ్ ఉంది, బట్ ఇది కొంచెం బెటర్గా ఉంటుంది P3 Proలో. సో బెటర్ బ్యాటరీ లైఫ్ ఉండాలి, బెటర్ డిస్ప్లే ఉండాలి. సో ఓవరాల్ నాకు IP రేటింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుండాలి. బాక్స్లో ఛార్జర్ రావాలి, నాకు మళ్ళీ వెళ్ళి నాకు తలగా నొప్పంతో వద్దు నేను ఛార్జర్ నొక్కున్నానంటే మాత్రం ఆబ్వియస్లీ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ మనకి రియల్మీ P3 Pro అండర్ 25K. నేను చెప్తున్నా యాజ్ ఆఫ్ నౌ చాలా మంచి ఫోన్ మన P3 Pro మాత్రం. నాకు క్లీన్ వాయిస్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఈ గ్లిఫ్ లైటింగ్ నాకు నచ్చుతుంది, ఈ ట్రాన్స్పరెంట్ డిజైన్ నాకు నచ్చుతుంది అంటే. అండ్ ఇంకోటి కెమెరాస్లో కూడా మనకి ఒక స్లైట్ ఎడ్జ్ అయితే మాత్రం ఖచ్చితంగా నథింగ్ ఫోన్ 3Aలో ఉంది. అండ్ ఇంకోటి మనకి అప్డేట్స్ కూడా ఫ్రీక్వెంట్గా పుష్ చేస్తూ ఉంటారు నథింగ్ ఫోన్ 3Aలో. సో ఇలాంటివన్నీ మీకు ఓకే, ఛార్జర్ని కొనుక్కుంటా బ్రో పర్లేదు, నాకు క్లీన్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే మాత్రం ఆబ్వియస్లీ మీరు నథింగ్ ఫోన్ 3A తీసుకోవచ్చు. బట్ నథింగ్ ఫోన్ తీసుకునేటప్పుడు మాత్రం మీరు ఒక 2,000 రూపాయలు ఎక్స్ట్రా పెడుతున్నట్టే నథింగ్ ఫోన్ 3Aకి మాత్రం. ఆ పాయింట్ మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. చెప్పాక ఇంతసేపు కూడా రామాయణం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వైజ్ అవన్నీ వినిన తర్వాత మీ యొక్క పర్చేసింగ్ ప్యాటర్న్ డిసైడ్ చేసుకోండి. లాస్ట్ నా ఒపీనియన్ అయితే మాత్రం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ P3 Pro. నథింగ్ 3A కొనుక్కుంటే మాత్రం 2,000 ఎక్స్ట్రా పెడుతున్నట్టే. ఐ హోప్ మీకు నథింగ్ ఫోన్ 3A అండ్ P3 Pro ఒక డీటెయిల్ కంపారిజన్ మీకు చెప్పాలనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్రతి ఒక్క మీరు రిప్లై చేస్తాను. దిస్ రేవంత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.